హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏజీ టాకీస్. ఇవాళ మనం సాంబార్ పౌడర్ ఎలా ఇంట్లో చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్లెయిన్ బాండీ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి డ్రైగా కందిపప్పు వేయించుకోవాలి. కందిపప్పు తర్వాత మినపప్పు కరెక్ట్గా మనకి ఒక పిడికిడు తీసుకుంటే మనకి అది వచ్చేసి 1 month వరకు స్టోర్ చేసుకొని మనం అప్పుడప్పుడు వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా డ్రైగా వేయించుకోవాలి. అవి కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక్కొక్కటి వేసుకొని కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు. అండ్ మనం బయట కొనుక్కునే సాంబార్ పౌడర్ వేసుకుంటే పిల్లలు ఎక్కువగా తినలేరు అండ్ ఘాట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకొని కానీ తిన్నట్లయితే మనకి హెల్తీగా ఉంటుంది, అలాగే పిల్లలు కూడా బాగా తింటారు. ఈ పౌడర్ని వచ్చి మనం 6 months వరకు ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ధనియాలు ఒక 2 tablespoons తీసుకొని అవి కూడా వేయించుకోవాలి. అలాగే జీలకర్ర, ఇంకా ఇవన్నీ కొంచెంగా వేసుకొని ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటూ ఉండాలి. జీలకర్ర తర్వాత కొంచెం మెంతులు మీ ఇష్టం, కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు వస్తుంది. సో మెంతులు కొంచెం ఒక tablespoon మెంతులు వేసుకొని అన్నీ కూడా డ్రైగా వేయించుకోవాలి. ఇంకా మీకు కారం ఎక్కువ కావాలి అంటే ఎండుమిర్చి ఒక 5 to 7 అన్న వాడుకోవచ్చు. మేము పిల్లలు ఉన్నారు కాబట్టి కారం చాలా తక్కువ వేస్తాను కాబట్టి ఒక 2 వేసాను. కరివేపాకు కానీ ఉంటే ఎక్కువే వేసుకోండి, ఏం కాదు, హెల్త్కి మంచిది కాబట్టి. సో మన దగ్గర కొంచెం ఉంది, వేసాను. మీకు ఎండుమిర్చి మీకు ఆప్షనల్ అన్నమాట, ఒక 5 or 6 వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కానీ నేను పిల్లలు కారం ఎక్కువ తినరని చెప్పి తక్కువ వేస్తాను. వీటన్నిటిని కూడా డ్రైగా వేయించేసి అందులో ఈ తెల్లగడ్డ ఉంటుంది కదా, తెల్లగడ్డ వేసేసి బాగా వేయించిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆరిపోయిన తర్వాత పసుపు వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. మిక్సీ పట్టిన తర్వాత బాగా మెత్తని పౌడర్ వేసుకోవాలి. ఇంకా ఇది సాంబార్లో వేస్తే సాంబార్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీ పిల్లలు అయితే సాంబార్ అని అడుగుతారు. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 6 months వరకు తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.